హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జరుగుతున్నటువంటి బుక్ ఫేర్కి వెళ్ళి పుస్తకపట్నం గురించి, పుస్తకపట్నం యొక్క ఆవశ్యకత గురించి, పుస్తకపట్నం వల్ల అతనిలో వచ్చిన మార్పుల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మరీ ముఖ్యంగా ఆయన పుస్తకపట్నం గురించి ఆయన మాట్లాడిన మాటలు, పుస్తకాల పట్టణం పట్ల ఆయనకున్న మక్కువ ఒకటి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధానాలు ఎలా ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం, చిన్నపాటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకటి, నాకు తెలిసి ప్రపంచంలో విద్యావంతులు అవనివ్వండి, చాలా అద్భుతమైన పుస్తక పఠనం మీద మక్కువ ఉండే వ్యక్తులు, వాళ్ళ విషయ పరిజ్ఞానం చాలా డెలికేట్గా, చాలా సాఫిస్టికేటెడ్గా, చాలా రిఫైన్డ్గా ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ మూవీకి వచ్చిన 15 లక్షల రెమ్యూనరేషన్లో 1 లక్ష రూపాయలు పెట్టి ఆయన పుస్తకాలు కొనుక్కొని చదివి ఉంటే, ఆయన టైమ్ అండ్ అగైన్ కోట్ చేసేటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతం బుక్ యొక్క సారాంశాన్ని ఆయన కరెక్ట్గా ఇంబైబ్ చేసుకొని ఉండుంటే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సమాజంలో జరిగిన కొన్ని అంశాల మీద ఆయన స్పందించిన విధానం ఏదైతే ఉందో, అది ఆ రకంగా స్పందించే వ్యక్తి అయితే ఉండే, సమాజం పట్ల గౌరవం, అంకితభావం, సమాజ శ్రేయస్సు, సమాజ హితం కోసం మాట్లాడే మనిషి గుంటూరు శేషేంద్ర శర్మ గారి బుక్ చదివిన వ్యక్తి మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఉండకూడదు. అయితే గుంటూరు శేషేంద్ర శర్మ గారి బుక్ని తీసుకుని ఆయన డిప్యూటీ సీఎంగా డిప్యూటీ సీఎంగా కాదు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఛార్జెస్ తీసుకుంటున్న క్రమంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఆధునిక మహాభారతం బుక్ తీసుకొని ఆయన ఛార్జెస్ తీసుకునేదానికి వెళ్ళారు. సో అంత మంచి బుక్ను ఆయన క్యారీ చేసి సమాజానికి చూపించే ప్రయత్నంలో ఆయన గెలిచిన తర్వాత మతపరమైన అంశాలు వచ్చినప్పుడు, వారాహి దీక్ష అవనివ్వండి, ప్రాయశ్చిత్త దీక్ష అవనివ్వండి, తిరుమల లడ్డు అంశం అవనివ్వండి, ఆయన కొన్ని ప్రభుత్వ మీటింగుల్లో కూడా మతపరమైన అంశాలను జోడించేసి మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత బుక్ చదివి అంత ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తి అయి ఉంటే, మతపరమైన అంశాలు వచ్చినప్పుడు చాలా డెలికేట్గా, చాలా బ్యాలెన్స్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మతపరమైన అంశాలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసేదానికో, లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మతం వేరే ఫాలో అవుతున్న మతం వేరేది అవటం వల్ల, లేకపోతే మతపరమైన పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకోవాలన్న దురుద్దేశం ఏముందో తెలియదు. కానీ ఆయన డీల్ చేసిన విధానం, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని అడ్రస్ చేసిన విధానం ఏదైతే ఉందో, టూ మచ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ మాట్లాడిన మాటలు అలా ఉండవు, అలా ఉండకూడదు కూడా. కానీ ఈయన టైమ్ అండ్ అగైన్ బుక్ రీడింగ్ హ్యాబిట్ గురించి చెప్తారు. కానీ నిజంగా అంత బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వ్యక్తులు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా సాఫిస్టికేటెడ్గా మాట్లాడతారు. కానీ ఈయన మాటలు అలా ఉండట్లేదు. నిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ఫస్ట్లో నాకు బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు అయిన తర్వాత, నేను ఇంటర్మీడియట్తో చదివేసిన బుక్ రీడింగ్ హ్యాబిట్ నాకు అలా కంటిన్యూ అవుతుంది. మొదట్లో మా వదిన గారు ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చేవారు, ఆ డబ్బులతో కొనేవాడిని. తర్వాత నా తొలి ప్రేమలో వచ్చిన రెమ్యూనరేషన్లో 1 lakh పెట్టి నేను పుస్తకాలు కొనడం మొదలుపెట్టాను. పుస్తకాలు నేను కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేదానికి వెనకాడు, కానీ పుస్తకాలు ఇవ్వాలంటే ఆశిస్తున్నంత ఫీల్ ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఈయన కోట్ల రూపాయలు ఇవ్వడం గురించి నాకు టూ మెనీ అప్రహెన్షన్స్ ఉన్నాయి. నా అర్లియర్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అది సినిమా సెలబ్రిటీసా, స్పోర్ట్స్ సెలబ్రిటీసా, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా కానివ్వండి, దాన ధర్మాలు చేసిన తర్వాత, ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత బయటికి పవన్ కళ్యాణ్లా నేను చేశాను ఊదరగొట్టుకునే మనుషులు నేను ఎక్కడా చూడలేం. బాలీవుడ్లో నానా పటేకర్ గారు ఉన్నారు, షారూఖ్ ఖాన్ గారు ఉన్నారు, క్రికెట్ ఫ్యాటర్నీ నుంచి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళు టూ మెనీ చారిటీ వర్క్స్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఏ మీడియాలో కూడా మేము ఇంత చేస్తున్నామని చెప్పారు. మరీ ముఖ్యంగా నానా పటేకర్ గారు అయితే చాలా టూ మచ్, ఆల్మోస్ట్ 70-80% ఆయన రెమ్యూనరేషన్ డొనేషన్స్కి వెళ్ళిపోతే రిమైనింగ్ 20% మనీ మాత్రమే ఆయన పర్సనల్ యూసేజ్కి ఉపయోగించుకొని అలా ముందుకెళ్తున్నాడు. ఆయన బయటకు ఎక్కడ చెప్పరు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చాలామందికి హెల్త్ ఆపరేషన్స్ చేశాడు. ఆయన బయట ఎక్కడ కూడా నేను హెల్ప్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను ఎక్కడ చెప్పరు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారే ₹1 ఎవరికైనా హెల్ప్ చేస్తే ₹500 పబ్లిసిటీ చేసుకుంటున్నారు బయట. అది నిజంగా ఆయన పబ్లిసిటీ కోసమే చేస్తున్నారనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఒకనొక స్టేజ్లో మహేష్ బాబు గారికి చేస్తున్నటువంటి చారిటీ, పర్టికులర్లీ చిల్డ్రన్స్కి చేస్తున్నటువంటి ఆపరేషన్స్ పరంగా చేస్తున్నటువంటి సహాయం అయితే దాని గురించి అక్కడ మీడియా, అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా, దాన్ని మీడియాలో దాన్ని హైప్ చేయొద్దని చెప్పి ఆపిచ్చేశారు అక్కడితో. ఒక జెన్యూన్గా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ లేని వ్యక్తి చేసే హెల్ప్ అలా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతిదీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్. ఆయన్ని మోసే కొన్ని సోషల్ మీడియా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సొంత డబ్బు ఇలా ఎవరు ఇవ్వలేరు, ఈయనకి మించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈయనకులా బయట ఊదరగొట్టుకోరు. ఈయనని మించి ఈయనకు 10 times 20 times ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కమింగ్ టు ద పాయింట్, సో తొలి ప్రేమలో ఈయనకు వచ్చిన రెమ్యూనరేషన్ పరంగా డబ్బులు బుక్స్ కొనుక్కున్నారు.
బుక్స్ కొనుక్కున్న తర్వాత ఈయన మాట్లాడుతున్న పదాలు చూడండి. నిజంగా లక్షల పుస్తకాలు చదివారో లేదో తెలియదు, ఆయన కంటిన్యూస్లీ బుక్ రీడింగ్ మీద నిమగ్నం అయి ఉంటున్నారో లేదో తెలియదు. బట్ ఒక పాయింట్ అయితే క్లియర్గా చెప్తా, ఆయన మాటలు చూడండి. మన రీసెంట్గా ఉమ్మడి కడప జిల్లాలో ఎంపీడీఓ మీద దాడి జరిగిందని అక్కడికి వెళ్ళిన తర్వాత తోలు తీస్తాం, తొక్క తీస్తాం, కింద కూర్చోబెడతాం, కాళ్ళు ఇరగొట్టేస్తాం. ఈ పదాలు ఒక రిఫైన్డ్ పర్సన్ నోట్లో నుంచి, ఒక స్టేట్స్మెన్గా బిహేవ్ చేయాల్సిన పర్సన్ నోట్లో నుంచి రావాల్సిన మాటలు కావు. ఒక చదువు లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు, లేకపోతే రోడ్డు మీద ఆకురవుడి మాట్లాడే భాష ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఎంపీడీఓని పరామర్శించేదానికి వెళ్ళి మాట్లాడిన మాటలు. నిజంగా ఈయన బుక్ రీడింగ్, నిజంగా ఈయన చదివిన పుస్తకాల యొక్క భావజాలాన్ని కంప్లీట్గా ఇంబైబ్ చేసుకొని ఉండుంటే మొన్న కడప జిల్లాలో అలా మాట్లాడేవాళ్ళు కాదు. తిరుమల లడ్డు అంశంలో ఆయన ప్రాయచిత్త దీక్ష చేసుకున్న తర్వాత మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక మతాన్ని నెత్తికెక్కించుకొని ముందుకెళ్లే ప్రయత్నం అస్సలు చేసేవాళ్ళు కాదు. నిజంగా బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండి టూ మచ్గా రీడింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక రిలీజియన్కి అంటకాగరు, ఒక కులానికి అంటకాగరు, సమాజం యాజ్ ఏ హోల్గా ఆలోచిస్తారు, చాలా హోలిస్టిక్గా, చాలా దాన్ని ఏమంటారు, ఒక రిఫైన్డ్గా, సాఫిస్టికేటెడ్గా ఆలోచిస్తారు, చాలా డెలికేట్గా ఉంటుంది వాళ్ళ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి. కానీ నిజంగా ఈయన పుస్తకాలు చదివి ఉంటే ఆ రియాక్షన్స్ ఉండేవి. ఈయన పుస్తకాలు సగం చదివాడు, అసలు చదవలేదో తెలియదు. కానీ ఈయనకుండే ఆ బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా మినిమం అనేసి మాత్రం చాలా ఈయన మాటలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి, ఆయన విజయవాడ బుక్ ఫేర్లో ఆయన తిరుగుతా మీడియాకు చూపించిన 2 బుక్లు చూపించారు. ఒక బుక్ నేను మర్చిపోయా. రెండో బుక్ ఏంటంటే అది వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి అనే క్యాప్షన్తో బుక్ ఉంది. ఆ బుక్ను బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు. అయితే ఆ సమాజంలో ఆ పుస్తకం చదవాలా, లేకపోతే గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసినటువంటి ఆధునిక మహాభారతం, తరతరాల భారతదేశ చరిత్ర చదవాలా, లేకపోతే చెగోవేరా గురించి చదవాలా, నెల్సన్ మండేలా గారి గురించి చదవాలా, గాంధీ గారి గురించి చదవాలా, నెహ్రూ గారి గురించి చదవాలా, లేకపోతే వీళ్ళ అన్నయ్య గారి గురించి చదవాలా, అసలు అర్థం కాని అంశం. గొప్ప పర్సనాలిటీస్ బుక్ చూపించకుండా ఒక సినిమా వ్యక్తికి సంబంధించిన, వీళ్ళ సొంత అన్నయ్యకి సంబంధించిన బుక్ని చూపించాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నేరోగా ఉన్నారో చూడండి. వాళ్ళ సొంత అన్న బుక్ని చూపించాల్సిన అవసరం లేదు అక్కడ, కానీ అదే చూపించారు ఆయన అక్కడ. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అంత బుక్ రీడింగ్ నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటే, నిజంగా ఆయన బుక్ రీడింగ్ హ్యాబిట్ మీద నిజంగా ఆయన ఆ హ్యాబిట్ కానీ అద్భుతంగా ఉంటే ఆయన సమాజంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్నటువంటి మాటలు అవనివ్వండి, ప్రతిపక్షాల మీద మాట్లాడే మాటలు అవనివ్వండి, మతపరమైన అంశాలు అవనివ్వండి, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అది బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న మనుషులు, లేకపోతే జ్ఞానాన్ని బాగా సమకూర్చుకున్న వ్యక్తులు మాట్లాడే మాటలు అయితే కావవి. అండ్ ఆయన దీపం స్కీమ్ లాంచ్ అప్పుడు కూడా ఒక మాట చెప్పింది ఏంటంటే, హిందూ ధర్మ టెంపుల్ రక్షణ కోసం నరసింహ వారాహి గళాన్ని ఒక అవుట్ఫిట్ని పార్టీ తరఫున స్టార్ట్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజంగా టూ మచ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నోళ్ళు, లేకపోతే జ్ఞానాన్ని బాగా అక్వైర్ చేసుకున్న వ్యక్తులు ఒక పార్టీ హెడ్గా ఉండి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక మతానికి సంబంధించిన టెంపుల్స్ని రక్షించేదానికే నేను ఒక అవుట్ఫిట్ని పెట్టబోతున్న పార్టీ తరఫున అని అంటున్నారంటే ఈయన నేరో మైండ్ ఎంత కుసంస్కారమైన మైండో చూడండి. ఇది నిజంగా ఈయన సమాజం పట్ల గుంటూరు శేషేంద్ర శర్మ గారి తరతరాల భారతదేశ చరిత్ర బుక్ని కానీ ప్రాపర్గా అర్థం చేసుకొని ఉంటే ఆయన ఇలాంటి పనులు చేసేవాడు కాదు. సో పవన్ కళ్యాణ్ గారు బయట సమాజానికి మెప్పించేదానికి నేను పుస్తకాలు చదువుతానని చెప్తున్నారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్స్ ఆ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండి, లేకపోతే బుక్కుల ద్వారా నాలెడ్జ్ సమకూర్చుకున్న వ్యక్తి యొక్క మాటల్లో ఉండట్లేదు. కంప్లీట్ కన్ఫ్యూషన్, కంప్లీట్ కాంట్రాక్షన్లా ఈయన బిహేవియర్ ఉంటుంది. ఈయన మాటలకి ఈయన బిహేవియర్కి అసలు పొంతం ఉండట్లేదు. సో ఈ పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ ఎన్ని రోజులు అసలు అది అర్థం కాని అంశం. థ్యాంక్ యూ.